నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు రచించిన శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో ఉన్న అంతరార్థం ఏంటో, అలాగే సోమవారం సందర్భంగా ఈశ్వరుని ఏ విధంగా పూజిస్తే సకల శుభాలు కలుగుతాయో పరిశీలిద్దాం. జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు బాల్యంలో, యవ్వనంలో, వృద్ధాప్యంలో ఎలాంటి కష్టాలు అనుభవిస్తూ ఉంటాడో, ఆ కష్టాల నుంచి బయటపడటానికి ఈశ్వరుణ్ణి ఏ విధంగా పూజించాలో, శివారాధన చేస్తే శివోహం అన్న భావాన్ని ఎలా పొందవచ్చో శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో వివరించారు. అలాగే పూర్వజన్మలో శివారాధన చేయకపోవటం వల్ల, శివపూజ చేయకపోవటం వల్ల, శివనామస్మరణ చేయకపోవటం వల్ల ఈ జన్మలో అనేక కష్టాలు పడటానికి కారణమవుతోందని, ఆ కష్టాలను పోగొట్టుకోవటానికి శివపూజ ఒక్కటే ఏకైక మార్గమని శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో వివరించారు. అలా వివరించిన తర్వాత చివరగా ఫలశ్రుతి చేస్తూ ఈశ్వరుణ్ణి ప్రార్థించారు. ఆ ఫలశ్రుతి ఏంటంటే, కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా, శ్రవణ నైనజం వా మానసం వాపరాధం, విహితం అవిహితం వా సర్వమేతత్ క్షమస్వ, జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో. ఈ ఫలశ్రుతితో శివ అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని ముగిస్తారు. ఈ ఫలశ్రుతి మనకి ఏం తెలియజేస్తుందంటే, కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా అంటే తెలుసో తెలియకో చేతులతో, అలాగే పాదాలతో, వాక్కుతో, వీటన్నిటితో అనేక రకాలైన తప్పులు చేశాను, శరీరంతో ఎన్నో తప్పులు చేశాను. శ్రవణ నైనజం వా మానసం వాపరాధం అంటే ఎన్నో చెడు మాటలు విన్నాను, ఎన్నో చెడు దృశ్యాలు తెలియక కళ్ళతో చూశాను, అలాగే తెలియక నా మనస్సుతో ఎన్నో తప్పుడు ఆలోచనలు చేశాను. విహితం అవిహితం వా సర్వమేతత్ క్షమస్వ, తెలిసి కానీ తెలియక కానీ నేను నా ఇంద్రియములతో ఎలాంటి తప్పులు చేసినా సరే ఆ తప్పులన్నీ క్షమించు స్వామి, జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో. అత్యంత కరుణాసాగరుడమైనటువంటి పరమేశ్వరుడా, శంభో శంకర, ఆ తప్పులన్నీ కూడా తొలగింపజేసి నన్ను అనుగ్రహించు అని ఫలశ్రుతిలో పేర్కొన్నారు. అయితే శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం తెలుసుకోవడంతో పాటు సోమవారం సందర్భంగా శివప్రియమైనటువంటి శివ పూజ చేయాలి. ఈశ్వరుడికి మారేడు దళాలంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి గంధం రాసిన మారేడు దళాలతో శివ పూజ చేయాలి. అలాగే విభూతి ధారణ శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. విభూతిర్భూతిరైశ్వర్యం అన్నారు. అంటే కేవలం ధన సంబంధమైనటువంటి ఐశ్వర్యం మాత్రమే కాకుండా మోక్షం అనేటటువంటి ఐశ్వర్యాన్ని కూడా విభూతి ధారణ కలిగింపజేస్తుంది. కాబట్టి శివానుగ్రహం ద్వారా శివోహం అనే భావన పొందటానికి విభూతి ధారణ సోమవారం నాడు తప్పనిసరిగా చేయాలి. అలాగే ఈశ్వర ప్రియమైన విధంగా రుద్రాక్ష మాలికలు ధారణ చేయటం, లేదా రుద్రాక్ష మాలికతో నమశివాయ అనే పంచాక్షరి మంత్ర జపం చేయటం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే సోమవారం ప్రదోష కాలంలో శివాభిషేకం చేయటం ద్వారా పరమేశ్వరుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. ప్రదోష కాలంలో పరమేశ్వరుడు ఆనంద తాండవం చేస్తాడు కాబట్టి ఆ సమయంలో అభిషేకం చేస్తూ శివస్తోత్రాలు పఠించినట్లయితే శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే సోమవారం సందర్భంగా నక్తం ఉండటం ద్వారా, అంటే పగలు ఆహారం స్వీకరించకుండా సాయంకాలం పూట శివాభిషేకం చేసుకొని ఈశ్వరుడికి నైవేద్యం సమర్పించి ఆ తర్వాత ఆహారాన్ని స్వీకరించడం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే స్ఫటికలింగానికి అభిషేకం చేసుకున్నట్లయితే మానసిక ప్రశాంతత కలుగుతుంది. పాదరస శివలింగానికి అభిషేకం చేసుకుంటే ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. మోక్ష మార్గంలో ముందడుగు వేయటానికి, శివోహం అనేటటువంటి భావన పొందటానికి స్ఫటికలింగ అభిషేకము, స్ఫటికలింగ అర్చన విశేషంగా సహకరిస్తాయి. అలాగే ఆర్థికపరమైనటువంటి సమస్యలు అధిగమించడానికి పాదరస శివలింగ అర్చన, అభిషేకం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తాయి. అయితే గృహంలో నియమాలు తక్కువగా ఉండాలంటే నర్మదా బాణలింగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నర్మదా బాణలింగానికి పెద్ద పెద్ద నియమాలు ఏమీ ఉండవు కాబట్టి నర్మదా బాణలింగాన్ని ఏర్పాటు చేసుకొని దానికి అభిషేకం చేసుకోవటం, ప్రత్యేకమైన పూజలు నిర్వహించుకోవటం ద్వారా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా హనుమద్ ఆరాధనలో ఉన్నటువంటి రహస్యాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాగవిహార శ్రీధరా
నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. జీవభూత సనాతన జీవోదేవ సనాతన. ఆ మాటలు చూడండి. చదివేది అజ్ఞాన నిర్మాల్యం, దాన్ని పడేసి ఉంచిసో, నిన్నటివన్నీ పెట్టేసి నిర్మాల్యం తీసేయి. అంటే జన్మల నుంచి పోగు చేసి ఆత్మను అధిష్టానంగా తెచ్చుకున్న కర్మలని పక్కకి తీయి. ఆయన కనబడతాడు అక్కడ. చెప్తున్న భావం ఇక్కడ. అందుకే దేహో దేవాలయ ప్రోక్త. దేహానికి దేవాలయం స్టేటస్ ఎందుకు వచ్చిందంటే ఆయన అంశ ఇక్కడ ప్రకాశిస్తుంది కనుక. కుండబట్టి సూర్యాంశన్నో, ఇంకా ఎన్నో చెప్పచ్చు. కిటికీలోంచి సూర్యుడిని చూసి ఆకాశాన్ని చూసి, నా కిటికీలో ఆకాశం అన్నాడు. కిటికీలో ఆకాశం, బయట ఆకాశం రెండు ఉంటాయండి. మీకు తెలియదు కానీ ఆ కిటికీలోంచి ఆకాశం చూస్తే ఏం అనుభూతి ఉంటుందండి. అంటే కిటికీలో ఆకాశం చాలా బాగుంటుంది, కానీ ఆకాశం చూడాలంటే ఎప్పుడైనా వారి ఇంటికి వెళ్ళి కిటికీలోంచి చూడాలి. కిటికీలోంచి ఆకాశం కనబడిన సత్యమే, కానీ కిటికీని ఉపాధితో చూసేవా ఆకాశాన్ని. అది ఆకాశం యొక్క అంశ. ఏది? కిటికీలో కనబడే ఆకాశం ఆకాశం యొక్క అంశ కదా. అంతే, ఉపాధి అనబడే కిటికీలో ఉన్న ఈశ్వర చైతన్యం ఈశ్వరుని యొక్క అంశ. ఇప్పుడు ఇది వివరిస్తున్నాడు. ఆ అంశ అయినటువంటిది చైతన్యము, అది మనశ్షష్టానింద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షతి. ఈ మొట్టమొదటి మాట తీసుకుంటే, నా అంశే జీవుడు అనగానే జీవుడికి ధైర్యం కలిగి, ఓ నేను ఆయన అంశన. శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాహ. ఈ మాట చెప్పాడండి. నేను కాదు, స్వామి వివేకానంద వెళ్ళి ఉపనిషత్తులో ఈ వాక్యం చెప్పాడు. అమృతపు పుత్రులారా అంటే అమృతాంశ స్వరూపులారా, మీరు అమృతులు, మీరు నాశరహితులు. అహం బ్రహ్మాస్మి, అది నేను. ఎక్కడెక్కడైతే నేను ఇదే అనిపిస్తుందో అది ఆయనే, ఆయనే అని తెలుసుకుంటూ మేము ఏకం కాగలమయ్యా. శృణ్వంతు తే విశ్వ అమృతస్య పుత్రాహ. అమృతస్య ఏమా సంబోధనండి. భారతాహ అంటుంది. భారతాహ, ఇది వేదం చేసిన సంబోధన. హే భారతాహ, అగ్నిమిచ్చధ్వం భారతాహ అని మంత్రం ఉంది. హే భారతాహ, భారతులు అంటే జ్ఞానమునందాసక్తి కలిగిన వారు, సత్కర్మలకు చేసేవారు అయిన భారతులారా, మీరు అగ్నిని కోరుకోండి. అగ్ని అంటే సృష్టి అంతటిగా అగ్రమునందు ఏది నియతమై ఉన్నదో అగ్నిని మీరు కోరుకోండి, అదే ప్రధానంగా సాధన చేయండి అని వేదమాత మనకి భారతులారా అమృతపుత్రులారా అని చెప్పింది ఇక్కడ. కానీ ఎవడైతే పరమాత్మ కోసం ప్రయత్నిస్తారో వారే భారతులు అని చెప్పుకున్నాం ఇక్కడ. ఆ విషయాన్ని తెలుసుకుని మమేవాంసో జీవలోకే మనశ్షష్టానింద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షతి. ఆ మాట చెప్పడంలో ఒక భావం ఉన్నదండి ఇక్కడ. ఎలాగో అంటే, మనః షష్ఠాని ఇంద్రియాణి శ్రోత్రాదీని ప్రకృతిస్థాని, అవి ప్రకృతో స్థితాని కర్షతి. ప్రకృతిలో ఉన్నవి ఆ పడినటువంటి కాంతిని అలలు నీరు ఎలా లాగిందో, లేదా నీటిని ఆ కాంతి ఎలా పట్టుకుందో ఈ ఆత్మ చైతన్యము ఈ ఇంద్రియాలను లాగుతున్నది. లాగి ఇంకక్కడ స్థితమవుతున్నది. దానితో వ్యవహారం. సూక్ష్మ శరీరం అది ఏ స్థూల శరీరం ఉంటే దాని ప్రకారం తిరుగుతుంది. కొన్నాళ్ళకి ఇది పోతుందండి. పోయిన తర్వాత ట్రావెల్ ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఇక్కడ. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతి ఈశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధా నివాసయాత్. ఏ ఆరింటిని తెచ్చుకుని, ప్రకృతిస్థములైన ఆరింటిని తెచ్చుకుని నా అంశ అయిన జీవుడు ఈ శరీరాదుల్లో ఉన్నాడో, ఈ శరీరం పుచ్చుకోవడం, ఈ శరీరం పోవడం అయినప్పుడు మళ్ళీ ఆరింటిని మోసుకుని తిరుగుతున్నాడు సుమా అన్నాడు ఇక్కడ. గృహీత్వైతాని సంయాతి, ఈ ఆరింటిని ప్యాక్ చేసుకెళ్తున్నాడు. ఆరింటిని ప్యాక్ చేయడం అంటే ఆరింటితో సంపాదించుకున్న వాసనల్ని కూడా అన్నాడు ఇక్కడ. వీటంటి ప్యాక్ చేసుకున్నాడు అంటే ఇవి సూట్ కేసులండి, లోపల పెట్టుకున్న బట్టలు. అలా ఈ ఆరింటితో మూట కట్టుకున్నవన్నీ తెచ్చుకుని తిరుగుతున్నట్ట. ఎంత అద్భుతమైన జీవగమనం. మొత్తం మన బతుకు చరిత్ర, మన చరిత్ర అంతా చెప్పేస్తున్నాడు ఇక్కడ. ఎలా తీసుకెళ్తున్నాడు అనేది ఉపమానం చెప్తున్నాడు. యత్ శరీరం అవాప్నోతి, ఏ శరీరాన్ని పొందుతున్నాడో అదేవిధంగా మరొక శరీరాన్ని ఎలా చేరుతున్నాడో అవన్నీ కూడా ఇవి మోసుకుని జరుగుతున్నాయి సుమా అన్నాడు ఇక్కడ. గృహీత్వైతాని శరీరం యదవాప్నోతి యచ్చాపి ఉత్క్రామతి. ఉత్క్రామతి అంటే విడిచి వెళ్ళడం, ఆప్నోతి అంటే పొందడం. శరీరాన్ని పొందడం, శరీరాన్ని విడిచి వెళ్ళడం, ఈ రెండూ చేస్తున్నప్పుడు గృహీత్వ ఏతాని సంయాతి, వీటిని మోసుకునే వెళుతూ ఉన్నాడు. ఎలాగూ ఉపమానం చెప్తున్నాడండి. వాయుర్గంధా నివాసయాత్. ఆశయములు అంటే వాసన ఉండే చోట్లు. గంధా నివాసయాత్ అనగా పుష్పములు అనుకుందాం, పువ్వులు. ఆ పువ్వులు వాసనతో ఉంటాయి. దాని మించి వాయువు వీచుతుంది. వీచినప్పుడు ఈ పువ్వుల వాసన తీసుకుంటూ వాయువు వెళుతుంది. అలాగే ఈ పువ్వుల వాసన తీసుకుని వాయువు వెళుతుంది, పువ్వుల్ని తీసుకుని కాదు. చాలా జాగ్రత్తగా వినవలసిన. పువ్వుల వాసన తీసుకుని వాయువు వెళుతుంది. ఇప్పుడు వాయువుతో వెళ్ళింది ఏంటి? వాసన. వాసన అనగానే సూక్ష్మ శరీరం. దీనికి మరొక పేరు వాసనా శరీరం అన్నాడు ఇక్కడ. ఇది వాసనా శరీరం.
ఈ వాసనా శరీరాన్ని తీసుకుని వెళుతుంది ఏది ఆత్మ. ఏ ఆత్మ? ఇందులో నా అంశగా ఏదైతే ఉన్నదో అన్నాడు. ఇక్కడ పుష్పములు అనగానే స్థూల శరీరానికి సంకేతం, వాసన అనేది సూక్ష్మ శరీరం, వాయువు అనేది పరమాత్మ, ఆత్మ. ఇప్పుడు మూడు మీరే అర్థం చేసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఈ స్థూల శరీరం ఇక్కడ విడిచిపెట్టేస్తున్నాయి, ఇది మోసుకున్నప్పుడు తిరగట్లేదు కదా, ఇక్కడే పోతుంది. తీసుకెళ్తుంది దేన్ని? వాసన్నే. అలాగే పువ్వునిలో వాసన తీసుకుని వాయువు వెళ్ళినట్లు వాయువు ఎంత వ్యాపించి ఉంటుందండి, అలాగే ఈ ఆత్మ కూడా అలాంటిదే. కానీ ఆ పువ్వు దగ్గరికి వెళ్ళి ఆ వాసనని తీసుకెళ్ళినట్లుగా ఈ స్థూల శరీరంలో ఉన్న సూక్ష్మేంద్రియములతో కలిసి ఆ సూక్ష్మేంద్రియాల రూపమైనటువంటి వాసనని తీసుకొచ్చి మరొక దానిలో ప్రవేశిస్తూ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ ప్రయాణం అలా వెళుతుంటుంది. అది వాయుర్గంధా నివాసయాత్ అనే ఒక మాటతో ఎవడు తిరుగుతున్నాడు ఇలాగా? జాగ్రత్తగా వినండి. శరీరం యదవాప్నోతు యచ్చాప్యుత్క్రామతి ఈశ్వర, ఈశ్వరుడు ఇలా తిరుగుతున్నాడు అన్నాడు ఇక్కడ. మరి ఈశ్వరుడు తిరుగుతాడండి అంటే అందుకు వాయువు అన్నాడు. వాయు సర్వవ్యాపకమే. ఈశ్వరుడు అనుకో, ఈశ్వర అంశే కదా మరి. కానీ సూర్యుడు ఈ కుండ నుంచి ఆ కుండలోకి తిరుగుతున్నాడని వ్యవహారంలో నువ్వన్నా నష్టమేమీ లేదు ఇక్కడ. అయితే ఇక్కడ ఈశ్వర అని చెప్పడంలో అర్థం ఏంటంటే నీ బతుక్కు నువ్వే నియామకుడు తెలుసుకో. జీవుడికి వాడి శరీరం, వాడి కర్మ, వాడి స్వేచ్ఛతోనే చేస్తున్నాడు కదా. అందుకు వాడి దేహ సంఘానికి వాడు ప్రభువు గనక వాడిని ఈశ్వరుడు అన్నారు అని అద్భుతమైన మాట చెప్పారు కదా. ఈశ్వర శబ్దం దేనికి వచ్చింది ఇప్పుడు ఇక్కడ? వాడి శరీరానికి, వాడి దేహాదులకి వాడు ప్రభువు గనక, నియామకుడు గనక. అంతే కదండి. అన్నీ తీసుకెళ్ళి ఈశ్వరుడి మీద తోసేస్తావా? నువ్వు ఏర్పరచుకున్న బంధాలు, నువ్వేర్చుకున్న గుణతాదాత్మ్యం వల్ల కదా నువ్వు తెచ్చుకున్నావు. దానికి ఈశ్వరుడు నియామకుడు అవునా? చెప్పండి. ఇక్కడ నీకు నువ్వే నియామకుడివి, ఇది తెలుసుకో. ఇక్కడ అది ఈశ్వర అంటే వాడి దేహానికి వాడి ప్రభువే. ఎవడికి వాడే ప్రభు, వాడి దేహానికి వాడి ప్రభు. అలా ఆ దేహానికి ప్రభువు అయినటువంటి ఆత్మ ఎవడైతే ఉన్నాడో వాడు ఈ సూక్ష్మ శరీర తాదాత్మ్యంతో కర్మలు పోగు చేసుకుని ఈ వాసనలు మూట కట్టుకుని ఆ వాసనలకు అనుగుణంగా మరో శరీరంలో ప్రవేశిస్తాడు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఆశుతోషుడు, అభయంకరుడు, గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరునికి ప్రీతికరమైనటువంటి మాఘ సోమవారం. ఈ రోజున నీటిలో రుద్రాక్షలు వేసి ఆ రుద్రాక్ష నీటితో అభిషేకం చేయటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ఐశ్వర్యయుక్తమైనటువంటి జీవన విధానానికి శ్రేయోదాయకంగా ఉంటుంది. రుద్రుని యొక్క అక్షి రుద్రాక్ష త్రిపురాసుర సంహారం అనంతరం స్వామివారు దివ్యమైనటువంటి తపస్సులో నిమగ్నమై ఉన్నప్పుడు దేవతలందరూ కూడాను జయ జయ ధ్వానాలు నినాదాలు చేసినప్పుడు ఆయన ఒక్కసారిగా కనులు తెరిచినప్పుడు ఆయన కంటి నుంచి ఆనంద బాష్పాలు భూమిలో పడ్డాయి. ఈ భూమిలో పడ్డటువంటి ఆనంద బాష్పాల నుంచే లోక కళ్యాణం కోసం రుద్రాక్ష చెట్లు మొలిచాయి. ఈ రుద్రాక్షలు అద్వితీయమైనటువంటి వరప్రభావం. అందుచేత శివుని యొక్క అక్షి నుంచి వచ్చింది కాబట్టి రుద్రాక్ష అన్నారు. ఇటువంటి రుద్రాక్షలు ఏకముఖి నుంచి 21 ముఖాల రుద్రాక్షలు మనకు లభ్యపడతాయి. ఏకముఖి రుద్రాక్షను ఎవరైతే ధరిస్తారో వారు తరగని సంపదతో జీవితాన్ని గడుపుతారని కూడా శాస్త్రం. ఇక్కడ ఈ రుద్రాక్షలన్నింటినీ కూడాను మనం నీటిలో వేసి పరమేశ్వరునికి నమక చమకాలతో అభిషేకార్చన చేయడంతో పాటు శివ సహస్రనామార్చన రుద్రాక్షలతో కనుక జరిపినట్లయితే రుద్రాక్షలతో కూడాను అర్చన చేయవచ్చు. ఆ అర్చన గనక సహస్రనామాలతో గనక చేసి ఆ రుద్రాక్షలను దానంగా గనక వితరణంగా ఇచ్చినట్లయితే జన్మ జన్మాంతరాల నుంచి వచ్చిన పాపాలన్నీ పటాపంచలై తొలగిపోతాయి. మానవ జీవితం ఎత్తినందుకు ధన్యత చేకూరుతుంది. విశిష్టవంతమైనటువంటి లాభాలు, ఆరోగ్యంతోనూ పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని
సుసంపన్నం చేసుకోవటానికి ఈ మాఘ సోమవారం అత్యంత విశిష్టవంతంగా ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:40 సూర్యాస్తమయం 6:18. తిథి విధియ రాత్రి 11:15 వరకు. నక్షత్రం ఉత్తర తెల్లవారుజామున 4:30 వరకు. వర్జం ఉదయం 9:31 నుంచి 11:20 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:52 నుంచి 1:39 వరకు. మరల మధ్యాహ్నం 3:12 నుంచి 3:58 వరకు. అమృతకాలం రాత్రి 8:22 నుంచి 10:10 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకౌరిక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:20. నేటి విశేషం సోమవారం. సామాన్యంగా సోమవారం శివప్రీతికరమైనది. విశేషించి మాఘమాసంలో మహాశివరాత్రి వస్తుంది కదండి. ఆ కారణంగా ఇక్కడ వచ్చేటువంటి సోమవారం ఇంకా విశిష్టమైనది. మనం శంకరుణ్ణి ఆరాధన చేసుకోవాలి. సూర్యోదయానికి ముందే అరుణోదయ సమయంలోనే మాఘస్నానం కరిష్యామి అని సంకల్పం చెప్పుకొని మాఘస్నానం చేసి ఆ తర్వాత ఉదయకాలం శివునికి పూజ చేయడం ప్రారంభించాలి. 1 కేజీ బియ్యంతో పూజ చేసి వాటిని ఆవులకు పెట్టచ్చు, లేదా ఆలయంలో ప్రసాదాలు పంచేటువంటి సందర్భంలో సమర్పించవచ్చు. ఈరోజు మాఘంలో వచ్చేటువంటి సోమవారం కావడం వల్ల మనకు శివారాధనలో ప్రత్యేకమైనది కాబట్టి ఎంత ఎక్కువ సమయం వెచ్చించగలిగితే అంత ఎక్కువ సమయం వెచ్చించడం ద్వారా ఆరోగ్యం, సంపద, అద్వైత జ్ఞాన భావన మొదలైనటువంటివన్నీ కూడా సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరిస్తాడు, కానీ అవమానం భరించలేడు. అసలు నృత్యం చేసే వాళ్ళందరికీ ఆయన ఆదర్శం. ఎందుకంటే వేదిక మీద నృత్యం చేయడం గొప్ప కాదు, పడగల మీద నృత్యం చేశాడు, 101 పడగల మీద. అందుకని బాగా నృత్యం చేయడం నేర్చుకోవాలంటే కృష్ణ పరమాత్మను ఆదర్శంగా పెట్టుకొని కార్యవర్ధనం బాగా చూస్తే పడగల మీదే నాట్యం చేయడం వస్తే ఇంకా వేదికల మీద చేయడం పెద్ద లెక్కే ఉంది. ఆయనంత గొప్ప నృత్యం తెలిసిన్నవాడు లేడు, ఆయనంత గొప్పగా మల్లయోధుడు లేడు. ఎందుకంటే చాణూర ముష్టికలతో మరి మల్లయుద్ధం చేయలే, అందుకని ఆయనంత బాగా మల్లయుద్ధం చేసేవాళ్ళు లేడు. అందుకని మల్లయుద్ధం చేసే వాళ్ళందరికీ కృష్ణ పరమాత్మే ఆదర్శం. ఆయనంత స్థాయికి ఎదగాలి అని కోరుకుంటారు. ఆయనంత మంచి స్నేహితుడు లేడు. అర్జునుడి పట్ల కుచేలుడి పట్ల ఎంత స్నేహభావం ప్రకటించాడు. ఆయన లాంటి ఉత్తమ బంధువు లేడు. వృష్ణివంశీకులందరినీ ఎంత ఆదరించాడు, అంత గొప్ప బంధువు లేడు. ఆయన లాంటి అన్నగారు లేడు. సుభద్రని నిజంగా ఎంత ఆదరించాడు. మహాభారతంలో సుభద్రా పరిణయం జరుగుతుంటే అన్నగారంటే ఇలా ఉండాలి కదా అనిపిస్తుంది. చెల్లెలి దగ్గర అన్నగారిగా అలా ఉన్నాడు. భర్త అంటే ఇలా ఉండాలి కదా అనిపిస్తుంది. ఆయన రుక్మిణీదేవితో
ప్రవర్తించిన తీరు, సత్యభామతో ప్రవర్తించిన తీరు చదివితే ఓ భర్త అంటే ఇంత అందంగా ఉండాలా ఉందనిపిస్తుంది. జలజాతాసనవాసవారి స్వర పూజాభాజనం వైతనర్చులతాం తాయుధి కన్న తండ్రి శిరమచ్చోవామ పాదంబునం తొలగంత్రూ చలతాంగి అట్లయగు నాథుల్ నేరముల్ చేయ మీరలకం చెందిన కాంతలెందు నుచిత వ్యాపారముల్ నెత్తురే. సత్యభామ కోపం వచ్చి ఏకంగా ఆయన కిరీటాన్నే తన్నేస్తే తెలియని దెబ్బలాడలేదు, ఎప్పుడెక్కడెలా ఉండాలో అలా ఉన్నాడు. నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింక పూనితాచిన అది నాకు మన్ననయ చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకాగ్ర వితానము తాకి చొక్కునంచు నేనని ఎద అని అరాళ కుంతల అంటూ ఆమె పాదం పట్టుకున్నాడు. ఒక భర్తగా భార్యతో ప్రవర్తించడంలో సౌకుమార్యం అంటే ఎలా ఉండాలి అంటే కృష్ణ భగవానుడిని చూసి నేర్చుకోవాలి. మీరు ఎవరికైనా ఆదర్శము అని చెప్పాలి అంటే కృష్ణుడే. ఆయన లాంటి సంగీత విద్వాంసుడు లేడు. ఎందుకంటే ఆయన అర్ధరాత్రి యమునానదీ తీరంలో నిలబడి వేణువు ఊదితే సమస్త ప్రాణులు కట్లు తెంచుకొని పరిగెడతాయి ఆయన దగ్గరికి. ఆయన లాంటి సంగీత విద్వాంసుడు ఎక్కడున్నాడు? ఆయన కానిది, ఆయన చెయ్యనిది లోకంలో లేదు. అందుకే కృష్ణ పరమాత్మ యొక్క అవతారం అందరికీ ఆదర్శప్రాయమే. అందరూ సంతోషించే అవతారం శ్రీకృష్ణ అవతారం. అందుకే అది పరిపూర్ణ అవతారం. అందుకే ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీవేంకటనాయక. కలియుగంలో వెంకటేశ్వర అవతారం చాలా చాలా గొప్ప అవతారం. ఎందుకని అంటే మిగిలిన అవతారాల్లో ధర్మాన్ని నిలబెట్టడానికి, అధర్మం పీచమనచడానికి సంహార ప్రక్రియ చేసిన ఈ యుగంలో పాపం చేసిన వాణ్ణి కూడా దగ్గరకు పిలిచి ఆపద గట్టెక్కించి అధర్మం వైపుకు వెళ్ళకరా, పాపం చెయ్యకురా, నన్ను నమ్ము, నా పాదములు నమ్మని కలి ఎంత పాడు చేస్తుంటాడో దానికి కోటి రెట్లు అనుగ్రహం ఇచ్చి తానున్న కొండ ద్వారా కూడా పుణ్యాన్ని కట్టబెడుతూ ఉంటాడు. అందుకే కలిబాధమాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలలోనను వరువరాదు కంజదలాక్ష అంటారు. కలలో కూడా శ్రీ వెంకటేశ్వరావతారం యొక్క అనుగ్రహ విశేషాన్ని మరిచిపోవడం ఎవరికీ సాధ్యం కాదు. అంత గొప్ప అవతారం కలియుగంలో వెంకటేశ్వర అవతారం. మీరు ఈ అవతారములకు సంబంధించిన విశేషాలు కొన్ని గమనిస్తే అద్భుతములు కొన్ని జరుగుతూ ఉంటాయి. శ్రీరామావతారంలో ఒక అద్భుతం జరిగింది. రామచంద్రమూర్తి పరశురాముడు ఒకరికి ఒకరు ఎదురుపడ్డారు. రాముడెవరు? విష్ణువాంశ. పరశురాముడెవరు? విష్ణువాంశ. రెండు అవతారాలే. ఒక అవతారం ఒక అవతారానికి ఎదురుపడింది. రామావతారం పరశురాముడి దగ్గర ఉన్న విష్ణు చాపాన్ని తాను అందుకుంది. అంటే ఒకే భగవంతుడు రెండు రూపాలతో కలుసుకున్నాడు అనుకోండి, అది ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒక వ్యక్తి రెండు పాత్రలు పోషించినట్టు ఉంటుంది. ఒకే పరమాత్మ రెండు రూపాలుగా వచ్చి ఒకళ్ళతో ఒకళ్ళు కలుసుకుని మాట్లాడుకుంటారు. కానీ రామాయణం బాలకాండలో అలా కొంతసేపు ఉంది. తర్వాత పరశురాముడు దక్షిణ దిక్కుకు వెళ్ళిపోయాడు. తర్వాత మహాభారతం ఆరణ్య పర్వంలో ధర్మరాజు గారికి కనపడతాడు. ఎందుకంటే చిరంజీవి ఇప్పటికీ ఉంటాడు. ఆయన దక్షిణ దిక్కులో ఉన్నటువంటి పర్వతాల మీద ఉంటాడు. కానీ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక అద్భుతం జరిగింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కృతవర్మ భీముడిపైకి దాడి చేశాడు. సాత్యకి భోజసేనను దాటి వేగంగా కాంబోజల సేన వైపు వెళ్ళాడు. అక్కడ మహారథులు అనేక బాణాలతో సాత్యకిని అడ్డగించారు. కానీ సాత్యకి చలించలేదు. ఇంతలో ద్రోణుడు సేనను మళ్ళీ సమకూర్చుకున్నాడు. ఆ సేనలు కృతవర్మకు అప్పగించి తాను సాత్యకితో పోరాడాలని అనుకున్నాడు. ఎంతగానో ప్రయత్నిస్తూ సాత్యకి వెంటబడ్డాడు. ఆ ద్రోణుణ్ణి పాండవ సేనలోని వీరులందరూ ఉత్సాహంతో అడ్డగిస్తున్నారు. ఇంతలో భీముణ్ణి ముందుంచుకొని వస్తున్నటువంటి పాంచాల సేన కృతవర్మను చూసి ప్రోత్సాహాన్ని కోల్పోయింది.
కృతవర్మ విజృంభించి వారందరినీ అడ్డగించాడు. వారిపై బాణాలను కురిపించి బాధిస్తున్నాడు. అలా కృతవర్మ నివారిస్తూ ఉండగా పాండవ వీరులు తీవ్ర యుద్ధానికి సిద్ధమయ్యారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 114వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుడికి చెప్తున్నాడు, ఓ సంజయ, నా సేన ఇలా అనేక గుణాలు కలిగి ఉంది, అధికంగా ఉంది, చక్కగా వ్యూహరచన చేయబడి ఉంది, ఎంతోమంది వీరులతో శోభిస్తుంది, ఎప్పుడూ మా అభినందనలకు అందుకుంటూ ఉంది. ఆ సైన్యం మా పైన అనురాగం కలిగి ఉంది, దృఢంగా ఉంది. ఉత్తములు నా సేనను రక్షిస్తున్నారు. అలాంటి నా సేన నశిస్తుంది అంటే దురదృష్టం తప్ప మరే కారణము కాదు. సంజయ, పాండవ శ్రేష్ఠుడైన అర్జునుడు అటువంటి నా సేనా సముద్రాన్ని చీల్చుకొని వేగంగా వెళ్ళిపోయాడు. సాత్యకి కూడా ఒకే రథంలో నా సేనను దాటిపోయాడు. అలా దాటి వెళ్ళిన అర్జున సాత్యకులకు చూసి అర్జునుడి బాణాలకు గురి అయిన సైంధవుణ్ణి చూసి నా వారు ఏం చేశారు? ఈ సమయంలో దారుణ సంహారం తప్ప మరో మార్గం లేదు కనుక ఈ స్థితిలో వారు ఏం చేశారు సంజయ? కౌరవులందరినీ మృత్యువు కబళిస్తుంది అని అనుకుంటున్నాను. ఓ సంజయ, యుద్ధభూమిలో సైంధవుడి ఎదుట నిలబడిన అర్జునుడిని చూసి నా పుత్రుడు తీవ్రమైన మోహానికి గురి అయి ఉంటాడు. అప్పుడేం చేయాలనుకున్నాడు? నిర్భయంగా రణభూమిలో సంచరిస్తున్న సాత్యకిని చూసి నా వాడు ఏం చేయాలనుకున్నాడు? కృష్ణుడు అర్జునుడు సాత్యకిలతో కలిసి నా సేనలోకి ప్రవేశించారని విని నేను ఎంతో బాధపడుతున్నాను. సాత్యకి కృతవర్మ సేనను దాటి కౌరవ సేనలోకి ప్రవేశించినప్పుడు కౌరవులు ఏం చేశారు? ద్రోణుడు రణభూమిలో పాండవులను అడ్డగించినప్పుడు యుద్ధం ఎలా జరిగింది సంజయ? సైంధవుణ్ణి చంపటానికై అర్జునుడు ఎలా విజృంభించాడు? నాకు ఈ విషయం చెప్పు అని అడిగాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, నువ్వు చేసిన తప్పు వల్లనే నీ కళ్ళ ముందే ఈ రోజున మహాజన వినాశనం జరుగుతోంది. అందుచేత నువ్వు దుర్యోధనుణ్ణి తప్పు పట్టకు. ముందు నీ తప్పును నువ్వు గమనించుకో. నహితే సుకృతం కించిత్, నహితే సుకృతం కించిత్ ఆదౌ మధ్యే చ భారత, ఆదౌ మధ్యే చ భారత దృశ్యతే పృష్ఠతశ్చైవ, దృశ్యతే పృష్ఠతశ్చైవ త్వన్మూలో హి పరాజయః, త్వన్మూలో హి పరాజయః. ఓ భారత, ముందు కానీ మధ్య కానీ వెనుక కానీ నువ్వు చేసిన మంచి పని ఏదీ కనిపించడం లేదు. నీ వల్లనే ఓటమి కలుగుతుంది. కాబట్టి స్థిరంగా నిలబడి ప్రజా నిర్ణయాన్ని గ్రహించు. ఈ యుద్ధం దేవాసుర సంగ్రామంలాగా ఘోరంగా ఎలా జరుగుతుందో చెబుతున్నాను, విను. నువ్వు వినక తప్పదు. సాత్యకి సత్యవిక్రముడు అతడు నీ సేనలోకి ప్రవేశించగానే భీముడు మొదలైన పాండవులు నీ సేనపై దాడి చేశారు. కోపంతో ఆ పాండవులను కృతవర్మ ఒక్కడే ఎదిరించాడు. పాండవులందరూ కలిసి కృతవర్మను బాధించారు. విరాటుడు, ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు, శిఖండి 5 బాణాలతో కృతవర్మను గాయపరిచారు. శిఖండి 20 బాణాలతో గాయపరిచాడు. అప్పుడు కృతవర్మ విజృంభించాడు. భీముడు బాణాలతో కృతవర్మ శరీరాన్ని బాగా గాయపరిచాడు. తర్వాత అతడు కోపించి 3 బాణాలతో భీముడిని కొట్టాడు. అప్పుడు కృతవర్మ అద్భుతమైన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. తానొక్కడే అనుచరులతో ఉన్నటువంటి పాండవులను అడ్డుకొన్నాడు. పాండవులను జయించాడు. చేదులను, పాంచాలులను, సునంజయులను, కేకేయులను జయించాడు. కృతవర్మ అలా హింసిస్తూ ఉండగా పాండవులు అటూ ఇటూ పరుగులు పెట్టారు.
సమరభూమిలో ఎవరూ స్థిరంగా నిలబడలేకపోయారు. ఆ కృతవర్మ భీముడు మొదలైన పాండవులను యుద్ధంలో జయించాడు. వారు కృతవర్మ బాణాలకు బాధపడి యుద్ధం చేయటాన్ని మానుకున్నారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 115వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, నువ్వు అడిగిన విషయాన్ని చెబుతున్నాను విను. కృతవర్మ పాండవసేనను తరిమికొట్టాడు. అతడి ముందు పాండవసేనంతా తలదించుకున్నారు. అది చూసి నీ వారు ఎంతో ఆనందించారు. ఆ సమయంలో అగాధమైన సైన్య సాగరంలో కొట్టుకుపోయే పాండవులకు సాత్యకి దీపంలాగా నిలబడ్డాడు. ఆ సాత్యకి గురించి చెబుతున్నాను విను. మహాసంగ్రామంలో నీ వారు చేసిన భీకర నాదాన్ని విని సాత్యకి వేగంగా కృతవర్మ మీదకి వెళ్ళాడు. సాత్యకి తన సారథితో ఇలా అన్నాడు: ఓ సారథి, మన రథాన్ని కృతవర్మ వైపుకు నడిపించు. కృతవర్మ పాండుసేనతో తీవ్రంగా యుద్ధం చేస్తున్నాడు. కృతవర్మను జయించి అర్జునుడి దగ్గరికి వెళతానన్నాడు. వెంటనే రథసారథి అతివేగంగా రథాన్ని కృతవర్మ వద్దకు తీసుకొని వెళ్ళాడు. ఆ కృతవర్మ హృదికసుతుడు. ఆ కృతవర్మ సాత్యకి పైకి పదునైన బాణాలను ప్రయోగించాడు. అందుకు సాత్యకి కోపించి బాణవర్షాన్ని కురిపించి కృతవర్మను ఓడించి ఎంతో ఆనందించాడు. అప్పుడు సాత్యకి వల్ల గుర్రాలతోనూ రథాలతోనూ ఏనుగులతోనూ కాల్బలంతోనూ ఉన్న నీ సేన ఎంతో కలత చెందింది. ఇంతలో సాత్యకి మళ్ళీ సారథితో ఇలా అన్నాడు: ఓ సారథి, ద్రోణుడి సేనను కుడివైపున గొప్ప గజ సమూహం కనిపిస్తుంది చూడు. దాని ముందు రుక్మరథుడు ఉన్నాడు. వారిలో చాలామంది ఉన్నారు. వారిని అడ్డగించడం కష్టం. వీరిని ఓడించకుండా నేను సింధురాజు దగ్గరకు వెళ్ళలేను, అర్జునుడి దగ్గరికి వెళ్ళలేను. కనుక వీరిని ఓడించి తీరుతాను. వీరందరూ కలిసికట్టుగా నిలబడి ఉన్నారు. వీరు విక్రమించి పోరాడతారు. త్రిగర్తుల్లో వీరు గొప్ప రథికులు. వీరు బంగారు ధ్వజాలు గలవారు. సారథి, వీరంతా నా వైపే చూస్తూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. కనుక నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళు. ద్రోణాచార్యుడు చూస్తూ ఉండగానే నేను త్రిగర్తులతో యుద్ధం చేస్తానన్నాడు సారథి. సాత్యకి అభిప్రాయాన్ని గ్రహించాడు. రథాన్ని ముందుకు నడిపాడు. ఆ గుర్రాలు చంద్రుడిలాగాను వెండిలాగాను తెల్లగా ఉన్నాయి. శంఖవర్ణం కలిగి ఉన్నాయి. సాత్యకి ఆ గొప్ప గుర్రాలతో మీదుకు వస్తూ ఉండటాన్ని త్రిగర్తులు చూశారు. అప్పుడు సాత్యకి త్రిగర్తుల మధ్య అతి ఘోరమైన యుద్ధం జరిగింది. సాత్యకి విజృంభించాడు. యుద్ధంలో తనవారు ఓడిపోవటం చూసి జలసంధుడు ఎంతో కోపించి సాత్యకిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. తన ఏనుగును సాత్యకి మీదకు నడిపించాడు. తన ఏనుగును. ఆ జలసంధుడు బంగారు కవచాన్ని, బంగారు అంగదాలను ధరించున్నాడు. కుండలాలను, కిరీటాన్ని, కత్తిని ధరించున్నాడు. ఎర్రచందనాన్ని పూసుకొని ఉన్నాడు. బంగారు మాలను శిరస్సు మీద ధరించి ఉన్నాడు. పతాకాలతో ప్రకాశిస్తున్నాడు. కంఠసూత్రాన్ని ఛాతిపై ధరించున్నాడు. అతడు చక్కని ఆభరణాలతో శోభిస్తున్నాడు. ఏనుగుపై కూర్చొని బంగారు ధనుస్సును జడిపిస్తూ త్రిప్పుతూ ఉన్నాడు. ఆ జలసంధుడు ఏనుగును సాత్యకి అడ్డగించాడు. సాత్యకి ఇప్పుడు బాణాలు పెట్టుకోవాలి కానీ ఇట్లా తిప్పుతున్నాడు కీచైను. సాత్యకి బాణాలతో అతడి ఏనుగు నిలబడిపోయింది. దాన్ని చూసి జలసంధుడు చాలా కోపించాడు. పదునైన బాణాలతో సాత్యకిని గాయపరిచాడు. వారి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. అప్పుడు సాత్యకి ఒక బాణంతో జలసంధుడిని కొట్టాడు. తర్వాత నవ్వుతూ 2 క్షురాలతో జలసంధుడు 2 బాహువులను ఖండించాడు. ఇంకా తిప్పడానికి లేదు బాహు. ఆ బాహువులు గడియల్లాగా పొడవుగా ఉన్నాయి. గడియలు పెడతామే అట్లున్నాయి. కింద పడ్డాయి. కొండ మీద నుండి జారిపడుతున్న 5 తలల పాముల్లాగా ఉన్నాయి. అవి ఇట్లా 5 తలంటే 5 వేళ్ళు పాముల్లాగా. అవి అతడి ఏనుగు మీద నుండి జారి కింద పడ్డాయి. తర్వాత సాత్యకి ఒక క్షురాన్ని ప్రయోగించి జలసంధుడు శిరస్సును ఖండించాడు.
అలా శిరస్సు బాహువులు తెగిపోగా జలసంధుడి మొండ్యంతో భయంకరంగా కనిపించాడు. ఆ మొండెం అతడి ఏనుగును నెత్తుడితో బాగా తడిచిపోయింది. తర్వాత సాత్వికి ఏనుగుపై గల అంబారిని పడగొట్టాడు. అలా జలసంధుడి ఏనుగు శరీరమంతా రక్తంతో తడిసిపోయింది. అది తన మీద నుండి వేలాడుతున్న అంబారిని నిలబెట్టుకుంది. సాత్వికి బాణాల దెబ్బలు తింటూ తన సేననే త్రొక్కుకుంటూ పెద్దగా ఆర్ధనాదం చేస్తూ పారిపోయింది. అలా సాత్వికి జలసంధుడిని చంపగానే నీ సేనలో ఆహాకారం చెలరేగింది. నీ వారు యుద్ధాన్ని విడిచిపెట్టి పారిపోసాగారు. అంతలో ద్రోణుడు సాత్వికి మీదకు వచ్చాడు. నీ యోధులు కూడా సాత్వికిని చూసి కోపించారు. అందరూ ద్రోణుడితో కలిసి సాత్వికి మీదకు దాడి చేశారు. అప్పుడు రణభూమిలో సాత్వికి నీ వారికి మధ్య దేవాసుర సంగ్రామంలాగా ఘోరమైన యుద్ధం ప్రారంభమైంది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 116వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, దెబ్బతీయడంలో నేర్పుగల వీరులంతా సాత్వికతో యుద్ధానికి సిద్ధమయ్యారు. సాత్వికిపై బాణవర్షాన్ని కురిపించారు. ద్రోణాచార్యుడు సాత్వికిపై 77 బాణాలను, దుర్మర్షుడు 12 బాణాలను ప్రయోగించారు. దుస్సహుడు సాత్వికిని 10 బాణాలతో కొట్టాడు. వికర్ణుడు 30 బాణాలతో సాత్వికి కుడి ప్రక్కన ఛాతి మీద కొట్టాడు. దుర్ముఖుడు 10 బాణాలను, దుశ్శాసనుడు 8 బాణాలను, చిత్రసేనుడు 2 బాణాలను ప్రయోగించి సాత్వికిని గాయపరిచారు. దుర్యోధనుడు బాణవృష్టిని కురిపించాడు. ఇతర శూరులు మహారథులు కూడా యథాశక్తిగా సాత్వికిపైకి బాణాలు ప్రయోగించి బాధించారు. ఇలా మహారథులైన నీ కుమారులందరూ అన్ని వైపుల నుండి సాత్వికిని గాయపరిచారు. అప్పుడు సాత్వికి ఎదురు తిరిగాడు. పదునైన బాణాలతో అందరినీ విడివిడిగా గాయపరిచాడు. తర్వాత నీ కుమారుడైన దుర్యోధనుడు సాత్వికి మీదకు వచ్చి బాణాలతో తీవ్రంగా గాయపరిచాడు. అప్పుడు వారి మధ్య యుద్ధం ఘోరంగా సాగింది. సాత్వికి అనేక బాణాలు ప్రయోగించాడు. అవి దుర్యోధనుని శరీరానికి గుచ్చుకున్నాయి. అవి శరీరాన్ని తూట్లు పొడిచాయి. వాటిని దుర్యోధనుడు సహించలేకపోయాడు. మరొక వింటిని తీసుకొని 100 బాణాలను సాత్వికి పైకి ప్రయోగించాడు. అందుకు సాత్వికి కోపించి నీ కుమారుని బాధించాడు. ఆగకుండా మళ్ళీ దుర్యోధనుడిపై పదునైన బాణాలను వర్షించాడు. అలా సాత్వికి బాణాల చేత తీవ్రంగా నీ కుమారుడు బాధపడుతూ వేగంగా యుద్ధభూమి నుండి పారిపోయాడు. చిత్రసేనుడి రథం మీదకు ఎక్కాడు. రాహువు చంద్రుణ్ణి మృంగినట్లుగా సాత్వికి దుర్యోధనుణ్ణి కబళిస్తూ ఉండటాన్ని చూసి నీ సేనలో ఆహాకారులు చెలరేగాయి. ఆ శబ్దాన్ని విని కృతవర్మ వేగంగా సాత్వికి ఉన్న చోటుకు వచ్చాడు. వింటిని కదిలిస్తూ గుర్రాలను అదిలిస్తూ అక్కడికి వచ్చాడు. త్వరగా పద అని సారథిని కొసురుకుంటూ కృతవర్మ వచ్చాడు. అప్పుడు కృతవర్మ నోరు తెరిచిన మృత్యువులాగా వచ్చాడు. సాత్వికి అతడిని చూసి సారథితో ఇలా అన్నాడు. ఈ కృతవర్మ బాణాలతో ఇటువైపే వస్తున్నాడు. ఇతడు అందరితోనూ శ్రేష్ఠుడు. ఇతడిని ఎదురుగా వెళ్ళు అని సాత్వికి కృతవర్మను సమీపించాడు. అప్పుడు వారిద్దరూ మండుతున్న అగ్నుల్లాగా ఉన్నారు. అమిత వేగం గల పులులు కొట్టుకున్నట్లుగా యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇంద్రుడు రాక్షస సేనను దాటి వెళ్ళినట్లుగా సాత్వికి సకల సేనలు చూస్తూ ఉండగానే వాటి మధ్యలో నుండి దారి తీసుకుంటూ ఆ దారిలోనే వేగంగా వెళ్ళాడు. ఆ నీ సేనలో 100 కొద్ది క్షత్రియ శ్రేష్ఠులు నెత్తురు ఓడుతూ భీకరంగా కనిపిస్తున్నారు. అటు కృతవర్మ కొంతసేపు ఊరట చెంది మరో ధనుస్సును పట్టుకొని పాండవులను అడ్డగించాడు. యుద్ధానికి సిద్ధమయ్యాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 117వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా, సాత్వికి నీ సేనలను సంహరిస్తున్న అన్ని చోట్లకు ద్రోణుడు వెళ్ళాడు.
ఆయన అన్ని చోట్ల వెళుతున్నాడు. పదునైన బాణాలను అతనిపై కురిపించాడు. అప్పుడు ద్రోణ సాత్వికీల మధ్య భీకరమైన పోరు జరిగింది. ఆ యుద్ధం పూర్వం బలికి ఇంద్రుడికి జరిగిన యుద్ధంలాగా జరిగింది. సాత్వికి ద్రోణుడు చూస్తూ ఉండగానే అతడి సారథిని 100 బాణాలతో కొట్టి గాయపరిచాడు. అప్పుడు ద్రోణుడు 70 బాణాలను ప్రయోగించి సాత్వికి రథసారథిని గాయపరిచాడు. తర్వాత సాత్వికి 1 బాణంతో ద్రోణుడి కుడి భుజాన్ని తీవ్రంగా గాయపరిచాడు. వెంటనే ద్రోణుడు 1 అర్ధచంద్ర బాణంతో సాత్వికి ధనస్సును ఖండించాడు. రథశక్తితో సారథిని గాయపరిచాడు. దాంతో సాత్వికి సారథి మూర్చిపోయాడు. 1 ముహూర్తకాలం అక్కడే కూర్చుండిపోయాడు. అప్పుడు సాత్వికియే స్వయంగా రథాన్ని నడిపాడు. స్వయంగా పగ్గాలు పట్టుకొని ద్రోణుడి యుద్ధంలో చేశాడు. యుద్ధం ఆయనతో ఏకంగా 100 బాణాలను ప్రయోగించి ద్రోణుడిని గాయపరిచాడు. అప్పుడు ద్రోణుడు 5 బాణాలను ప్రయోగించాడు. అవి సాత్వికి కవచాన్ని చీల్చి భూమిలో గుచ్చుకున్నాయి. మరికొన్ని బాణాలు సాత్వికి రథం మీద వేగంగా పడ్డాయి. ఆ భీకర బాణాలతో గాయపడిన సాత్వికి తీవ్రంగా కోపించాడు. ఆ తర్వాత ద్రోణుని రథసారథిని 1 బాణంతో నేల మీదకు పడగొట్టాడు. ఆగకుండా ఆ గుర్రాలను బాణాలు వేసి వాటిని పరిగెత్తించాడు. అక్కడ రాజులు రాకుమారులు పరిగెత్తండి, ఉరకండి, ద్రోణుని గుర్రాలను పట్టుకోండి అంటూ అరవసాగారు. అలా ఆ మహారథులు రణభూమిలో సాత్వికిని విడిచిపెట్టారు. ద్రోణుడు ఉన్న వైపుకు వేగంగా పరిగెత్తారు. ద్రోణుని గుర్రాలు పరుగులు పెడుతున్నాయి. నీ సేన ఆ గుర్రాలను చూసి కలత చెందేది. సాత్వికి బాణాల దెబ్బలు తిని ఉరుకులు పరుగులు పెడుతున్నటువంటి ఆ గుర్రాలు మళ్ళీ ద్రోణుని వ్యూహద్వారం దగ్గరికే తీసుకొని వెళ్ళాయి. అక్కడ స్థిరంగా నిలబడ్డాయి. ద్రోణుడు పాండవుల పాంచాల సేనల చేత నాశనం చేయబడ్డ వ్యూహాన్ని చూశాడు. ఇక సాత్వికిని వెంటబడటాన్ని మానుకొన్నాడు. తన వ్యూహాన్ని రక్షించుకోవటం మీదే దృష్టిని నిలిపాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 118వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, అలా సాత్వికి ద్రోణుణ్ణి, కృతవర్మను మొదలైన వీరులందరినీ జయించాడు. చిరునవ్వు నవ్వుతూ సారథితో ఇలా అన్నాడు. నిమిత్తమాత్రం వయమద్యసూత, నిమిత్తమాత్రం వయమద్యసూత, దగ్ధారహ్య కేశవ పాల్గుణాభ్యాం, హతాన్నిఘన్మేక నరర్షభేణ, వయం సురేశాత్మ సముద్భవేన, వయం సురేశాత్మ సముద్భవేన. ఓ సూత, మనము నిమిత్త మాత్రం. నిజానికి కృష్ణార్జునులే శత్రువులను చంపారు. ఇంద్రుడి కొడుకు నరశ్రేష్ఠుడైన అర్జునుడు చంపిన వారినే మనం చంపాము. ఇందులో మన గొప్పేమీ లేదు అంటూ నీ సేనపై బాణాలను కురిపించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.